వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు పట్టణంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గత 6 రోజుల పాటు నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు శుక్రవారం నిర్వాహకులు బహుమతులు అందించారు. సంక్రాంతి పండుగ సమయంలో ఇచ్చిన సెలవులలో యువతకు క్రీడల పట్ల ఆసక్తి నెలకొల్పేందుకు ఈ పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించేందుకు ముఖ్య అతిథిగా బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు దివంగత మాజీ శాసనసభ్యులు బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి మనవడు బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి విచ్చేశారు. వారి తండ్రి అయిన దివంగత బొమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి పేరిట సొంత నిధులతో ఫైనల్ విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమాన్ని డివైఎఫ్ ఆర్గనైజేషన్ సభ్యులు 6 రోజుల పాటు క్రీడాకారులకు కావలసిన సౌకర్యాలను అందించారు. ఈ ఆటల పోటీలలో ఫైనల్ విజేతలుగా క్రికెట్ ఫైనల్ విన్నర్స్ గల్లీ బాయ్స్ టీం, ఫుట్బాల్ ఫైనల్ విజేతలుగా ఆత్మకూరు ఫుట్బాల్ క్లబ్ జూనియర్స్ టీం, వాలీబాల్ ఆటలో ఫైనల్ విజేతలుగా పెంచులయ్య టీం, షటిల్ ఆటల పోటీలలో ఫైనల్ విజేతలుగా శివకుమార్ అండ్ టీం విజేతలుగా నిలిచారు. వీరికి నిర్వాహకులు బహుమతులు, ట్రోఫీలను అందించారు. వీరితో పాటు రన్నర్స్ కి కూడా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ కార్యవర్గ సభ్యులు నందాసీను, కొప్పులు రీచార్జ్, జిలానీ, పోడమేకల శ్రీను, శివయ్య, హరికృష్ణ, వాగల శ్రీహరి, సాదిక్ హుస్సేన్, హజరత్, సుల్తాన్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడల పట్ల యువత ఆసక్తి చూపాలని బొమ్మిరెడ్డి తెలియజేశారు. ఆడేవాడిని. సో ఐ నో స్పోర్ట్ ఎంత స్టడీస్ లో ఎంత అకాడమిక్ ఎంత బాగున్నా కానీ బట్ ఆ స్పోర్ట్ 1 hour ఆడడం అనేది మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. అండ్ ఆ స్పోర్ట్ ఆడేటప్పుడు చదువుల కంటే కూడా మోర్ ఇంట్రెస్ట్తో, మోర్ ఇన్వాల్వ్మెంట్తో, మోర్ కాన్సన్ట్రేటెడ్గా ఆడతాము. సో అదే మీ లైఫ్లో కూడా తీసుకెళ్ళండి. సో స్పోర్ట్ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి స్పోర్టింగ్ స్పిరిట్, 100% ఇన్వాల్వ్మెంట్తో ఆడతారు. సో 100% ఇన్వాల్వ్మెంట్ మీరు ఓన్లీ స్పోర్ట్లోనే కాకుండా మీ లైఫ్లో కూడా. సో ఏ పని చేసినా 100% ఇన్వాల్వ్మెంట్తో చేయండి. డెఫినెట్గా మీరు ఏ పాత్ చూస్ చేసుకున్నా సక్సెస్ఫుల్గా ఉంటారు మీ లైఫ్లో. వన్ మోర్ థింగ్, డెమోక్రసీ గురించి అందరూ పెద్దలు మాట్లాడుతున్నారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సో మీరు యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్, సో మీరందరూ కూడా మోర్ అవేర్గా ఉండాలి. సో ఈ కంట్రీలో ఏమవుతుంది, ఈ రాజకీయాల పట్ల వాటి పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ అవేర్గా ఉండాలి. అండ్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ప్రశ్నించే యాటిట్యూడ్ ఉండాలి. సో ప్లీజ్ క్వశ్చన్ చేయండి. సో మీ లోకల్ కెన్ బి ఈవెన్ అ స్మాల్ థింగ్, అంటే మీ లోకల్గా మీ రోడ్లో చెత్త అవ్వచ్చు, లేదా నీళ్ళు లాగింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఫస్ట్ క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. క్వశ్చన్ చేస్తే సో అంటే డెమోక్రసీలో మనందరూ పార్టిసిపేట్ చేయాలి. డెమోక్రసీ అంటేనే నాట్ గోయింగ్ టు పవర్ని గ్రాప్ చేయడం కాదు. డెమోక్రసీ అంటే క్వశ్చన్ చేయడం, డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయడం. దయచేసి అందరూ పార్టిసిపేట్ చేస్తే, మోర్ క్వశ్చన్ చేస్తే ఈవెన్ లీడర్స్ కూడా ఆన్సరబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. సో ఆ విధంగా మీరు సో పార్టిసిపేట్ ఇన్ దిస్ డెమోక్రటిక్ నేషన్ అండ్ బిల్డ్ ఎ గ్రేట్ నేషన్. క్రీడాకారులు మీరు వాలంటరీగా వచ్చి ఆ స్పోర్టింగ్ స్పిరిట్తో మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా మంచిది. సో ఇంకా కూడా సో ఇప్పుడే అందరూ ఆర్గనైజర్స్ చెప్తుంటే విన్నాను. సో వేరే ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోనే కాకుండా, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలే కాకుండా దూరం టౌన్స్ నుంచి, కావలి నుంచి, అక్కడి నుంచి కూడా టీమ్స్ వచ్చాయని ఈసారి. సో అట్లనే కాకుండా డిస్ట్రిక్ట్ వైడ్ కూడా టీమ్స్ వచ్చి, సో ఆత్మకూరులో డిఎఫ్ఐ పోటీలు అంటే స్పెషల్ అట్రాక్షన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన ఏ సపోర్ట్ అయినా నేను మనస్ఫూర్తిగా ఇస్తాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.